ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనకి కాల వర్క్ ఉందంట. మనకేంటంటే ఒక ఆపరేటర్ వర్క్ చేయడానికి వెళ్ళి మళ్ళీ అది అతని వల్ల కాలేక మనని ఓనర్ పంపిస్తున్నారు. ఓకే వెళ్దామండి, వెళ్ళి ఖచ్చితంగా ఆ వర్క్ ఏందో కంప్లీట్ చేసుకుని వద్దామండి. ఏంటంటే వర్క్ దేని గురించి ఆపరేటర్ వెనక వచ్చారంటే అందులో కాలువలో వాటర్ ఉన్నాయంట, పెద్ద కాలువ ఉంటుంది కాక రెల్లు అంటే గడ్డి బాగుందంట. అందులో వాటర్ ఉండడం వల్ల అతను భయపడ్డాడు, బండి దిగబడిపోయి మళ్ళీ రాదేమో అని వర్క్ అనేది చేయడానికి భయపడ్డాడు అనమాట. ఓకే మనం ఎలాగైనా సరే వర్క్ కంప్లీట్ చేద్దామండి, రైతుతోటి పర్లేదని అనిపించుకుందామండి, మన టాలెంట్ చూపించుకుందామండి. కానీ ఓకే కంటిన్యూగా వీడియోకి వెళ్ళిపోదాం. మన సైడ్లో చూసుకున్నారంటే 10 నిమిషాల పని అయిపోయింది ఫ్రెండ్స్. అప్పటికే అసలు తీసేసి అప్పుడే మనం చూసుకున్నారంటే తీసేసి మనకి మొత్తం తగలబెట్టేసుకుంటారు అప్పుడు. ఎందుకంటే రెండో నెక్స్ట్ పంట ఏదైనా ట్రై చేసుకోవడానికి మొక్కజొన్న కానీ ఇలా పొడి శనగలని విత్ సంథింగ్ నాకంత అయ్యలేదు. ఈ పంటలు వేసుకుంటున్నారు మొత్తం పంట ఒక పంట మీద ఆధారపడకుండా. రైతు అంటే ఏంటంటే మనకి వాటి మీద ఏ పని చేసుకుంటారు కదా ఫ్రెండ్స్, పొలం మీద బతికేవాళ్ళు కదా, వేరే పని మీద చేసుకోలేక పొలాల మీదే జీవనాధారం కాబట్టి ఇంకొక నెక్స్ట్ పంట మీద ఇదవుతున్నారు అనమాట. ఏంటంటే వాళ్ళకి సంవత్సరం పండుతుంది, ఒక సంవత్సరం పండుతుంది అనమాట. నష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి. ఒక 2-3 సంవత్సరాల నుంచి పత్తి చాలా మీద కూడా నష్టపోయిన రైతులు చాలా మంది ఉన్నారండి. ఇప్పుడే కొంచెం ఎదుగుతున్నారు. ఈ సంవత్సరం ఏంటంటే పర్లేదు, గడిపాట్లు వెళ్ళిపోయి ₹1 చేతిలో మిగిలిందని చెప్పి చాలా మంది అన్నారనమాట. నేను చేసే రైతు వాళ్ళకి ఇంకోవాలి కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి కూడలు అని చెప్పేసి, అరకలు అని చెప్పి, విత్తనాలు అని చెప్పేసి మనకి పెట్టుబడులు అనమాట. అంటే మందులకి కొట్టడానికి వీటికి అన్ని ఖర్చులు పోగా లాస్ట్ చివరి మిగిలేది అంత అయింది అనమాట. అంత అయితే దాని మీదే వాళ్ళ ఇంట్లో అన్నీ చూసుకోవాలి. జీవనాధారం అదే కదా, వేరే పని లేదు కదా, వేరే పని మీద వెళ్ళలేదు. వాళ్ళు చేసుకునే పని ఒకటే తెలుసు వాళ్ళకి. లాభం వచ్చినా నష్టం వచ్చేసరి రైతు నమ్మిన నేల మీదే బతుకుతారనమాట. తప్పదనమాట. అలానే పొలాలు వేసుకుంటానే రొటేషన్ చేసుకుంటా ఉండాలి. ఇలా చదివిపోయినా సరే, ఇంట్లో పరిస్థితి అయినా సరే ఆ పొలాల మీదే నష్టం వచ్చినా లాభం వచ్చినా సరే, ఒక సంవత్సరం లాభం రావచ్చు, ఒక సంవత్సరం నష్టం రావచ్చు. అలానే ఇల్లు పరిస్థితి చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, మనం చూసుకుంటే దారి చూసుకుంటే ఇంకా చాలా దూరం వెళ్ళిపోవాలి. ఇంకా నాకు ఇంకా అరగంట పడుతుంది. ఓనర్ ఏంటంటే ఒకటే ఊరు కాబట్టి ఓనర్కి సేవ్ లాభం వచ్చినా నష్టం వచ్చినా సరే ఓనర్ కూడా 1 గంట 2 గంటలైనా సరే పంపిస్తున్నాడు. ఇక్కడ రైతుకి ఇచ్చే మాట తప్పదు కదా, సొంత ఊరు బండి కాబట్టి ఎంత దూరం అయినా సరే పంపిస్తున్నాడు అనమాట. అలా రైతు కూడా కొంచెం పర్లేదు, 2 గంటల వరకు సరే ఒక అరగంట జల్దీ కిందని చెప్పేసి ఇచ్చేస్తున్నాడు. ఎగస్తాం అనమాట. ఓనర్ సేవ్ కాకుండా అటు రైతు నష్టపోకుండా మనం కూడా వర్క్ దగ్గరలో వచ్చాం ఫ్రెండ్స్ కాలువ తీయడానికి. చూసుకుంటే ఇక్కడ నుంచి దూరం తీయాలి. ఈ రోడ్డు వచ్చేసి మన ఎండాకాలం చేసాం. దాదాపు ఈ పొలాలు అంతకుముందు వేసుకున్నారనమాట. 30 సంవత్సరాల క్రితం ఈ రోడ్డు వరకు వచ్చింది. కానీ 30 సంవత్సరాల క్రితం చేయాల్సిన రోడ్డు రీసెంట్గా మన ఒక ఎండాకాలం సీజన్లో చేసాం మేము. ఇదంతా
చూడండి బండి బట్టి మందులు చేసాం. 30 సంవత్సరాలు చేసి క్రితం చేయాల్సింది అనమాట. ఈరోజు ఈ ఎండాకాలం చేస్తున్నారు. మొత్తం చూసుకుంటే రైట్ సైడ్లో మనకి పొలాలు మెల్లి పొలాలు ఉన్నాయి. మొత్తం బొబ్బడి వచ్చేసి పొలం అనేది ఎదగనీయకుండా అయిపోయింది. ఇప్పటితోటి ఆగిపోతే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు చలికాలంలో బొబ్బరి అనేది అది ఉన్న దాని కొత్త రోగం అనేది రానివ్వదు. రావడం వల్ల పెట్టుబడి ఖర్చు మాత్రం బాగా అవుతుంది రైతులకి. ఆ చివరి వరకు చేతికి వచ్చే వరకు ఇబ్బందిగానే ఉంటుంది. రైతులకు కష్టం ఉంటుంది. ఆపేసి అక్కడికి వెళ్ళాక కట్టేస్తుంది. ఒడ్డు వదులుతుంది. మళ్ళీ ముందు బండి టైర్తో పోదు. కొంచెం దాన్ని సపోజ్ చేసుకుంటూ పోవాలి. అప్పుడు మొత్తం నరికినట్టు అయిపోతుంది. కొంచెం కొత్త కాలం అయినట్టు ఆ బండి అయితే కొత్త కాలం అయితే కొంచెం లేచిన నీకు నచ్చినట్టు చెయ్యి. నిర్ధారలో పోకుండా చెయ్యి. అది బండి మాత్రం మన వర్క్ దగ్గరకు వచ్చేసాం. వర్క్ చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక వేరే ఆపరేటర్ వచ్చాడంట. అతను చేయలేకపోయాడు. బండి ఇందులో పెట్టి తీసుకొని రైతులు తిట్టారంటే అతన్ని వర్క్ చేయడం రాలేదని. మనం ఇప్పుడు ఏంటంటే బండి సెంటర్లో పెడుతున్నాం. కాలువ సెంటర్లో అటుపక్క ఇటుపక్క టైర్లు పెట్టేసి మనకి రిస్కే. కానీ ఏంటంటే 2 పక్కల చూసుకుంటే మిరపతోట ఉంది. వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మధ్యలో యాప్ చెట్టు కూడా ఉంది. అక్కడ కూడా మిరపతోట పోకుండా బండికి వడ్డీకి ఎక్కిచ్చేసి మళ్ళీ అక్కడ యాప్ చెట్టు దాటిన తర్వాత చేసుకోవాలి. మనం ఏదైనా కానీ రైతులతోటి బాగా చేసామనిపించుకునేలా చేద్దాం. అలానే రైతులు నష్టపోకుండా, ఓనర్ నష్టపోకుండా, బండికి ఏ ఇబ్బంది లేకుండా పని కంప్లీట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, వీడియో కంటిన్యూ చేద్దామండి. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా మన కాలువలో బాగా వాటర్ ఉన్నాయి. మట్టి అనేది బాగా బూడిపోయింది అన్నమాట. ఇది బూడిపోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి పొలాల రైతులకి వాటర్ అనేది పంట దగ్గరికి చేరదు. బూడిపోవడం వల్ల ఆల్రెడీ ఒక ఆపరేటర్ వచ్చి చేశాడనమాట. వర్క్ చేశాడు. ఒక 10 నిమిషాలు ఏం చేశాడన్న అతను కొంచెం వర్క్కి ఇబ్బంది పడుతున్నాడు. ఇలా బండి కాలువలో పెట్టామంటే భయపడ్డాడంట. మనం ఏం చేస్తామంటే పొలాలు రైతులకి ఇబ్బంది పడతారు కాబట్టి 2 పక్కల పంట వేశారు కాబట్టి మిరప తోట, ఆ పంట నష్టం అనేది జరగకుండా మనం వర్క్ అనేది కొనసాగించేద్దాం. బండి కాలువ సెంటర్లో పెట్టుకుని బండి దిగబడ్డా సరే ఎంతైనా సరే ఓనర్కి రిస్క్ పడకుండా మనం వర్క్ అనేది కంప్లీట్ చేసి పక్కకు వచ్చేద్దామండి. ఓకే, వీడియో చూసుకుంటూ ఉండండి కంటిన్యూగా.
చూసారుగా ఫ్రెండ్స్, మొత్తం పూర్తిగా గడ్డి పట్టేసింది అనమాట. బాగా మట్టి అనేది పొడకపోయింది. దానివల్ల ఏంటంటే వాళ్ళ కాలువలు వాటర్ సప్లై అవ్వట్లేదు అని చెప్పేసి ఇలా చేయాల్సి వస్తుంది. దానివల్ల మనకు కూడా చాలా రిస్క్ అవుతుంది వర్క్ చేయడం అనేది, ఎందుకంటే బండి దిగబడిపోతుంది అనమాట బాగా. ఓకే ఫ్రెండ్స్, ఎంత రిస్క్ అయినా సరే తప్పదు, చేయాలి. ఒక దగ్గర పని దగ్గరికి వచ్చాక మళ్ళీ రిటర్న్ అనేది ఉండదు, ఎందుకంటే చాలా దూరం వచ్చాం అన్నమాట. బండి దిగబడుతున్నా కానీ వర్క్ కంటిన్యూ చేస్తున్నాం. టైం పడుతుంది తమ్ముడు, పడుతుంది. కాలువ నీళ్ళు పోయారు నిన్న మొన్న, కాలువ నీళ్ళు వదిలిపెట్టారు. కొంచెం ఇబ్బందిగా ఉంది కాలువ, అయినా ఎంత ఇబ్బంది అయినా తప్పదు, చేసేద్దాం. సరే అన్న. సగం దూరం వచ్చాము, ఇంకా సగం దూరం వెళ్ళాలి. వెళ్దాం, కావాలి కొంచెం రుచిగానే ఉంది. రుచిగానే సరే ఎలాగైనా చేసేద్దాం. కంటిన్యూ ఆపేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా, వర్క్ కంప్లీట్ చేసేసాను. ఇలానే మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబర్ చేయండి. అలానే వీడియో కనుక నచ్చితే మనం లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ వాచ్.